everyone. నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. టుడేస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ ద ఇంపార్టెంట్ స్కాన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ప్రోటోకాల్ ఫాలో అవుతారండి. అంటే కొంతమంది చాలా స్కాన్స్ చేయించవచ్చు, కొంతమంది లేడీస్కి ఓన్లీ ఫ్యూ స్కాన్స్ జరుగుతాయి. అసలు ఇంపార్టెంట్ స్కాన్స్ అన్నవి ఏంటి, దాని గురించి ఈరోజు మాట్లాడతాను. సో ఫస్ట్ స్కాన్ వచ్చేసి ఇట్ విల్ బీ ద డేటింగ్ స్కాన్ ఆర్ ది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు. అంటే లేడీ ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న వెంటనే డాక్టర్ ఒక డేట్ ఇస్తారు, ఈ పర్టిక్యులర్ డేట్కి వస్తే మనము స్కాన్ చేసి చూసుకుందాము అని. సో ఈ స్కాన్లో ఏమేమి చూసుకుంటున్నామంటే ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అసలు యూట్రస్లోనే ఉందా లేదా, ఇంట్రా యూట్రైన్ గర్భసంచిలో ఉందా లేదా ట్యూబ్లో ఉందా. సో ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి బేసిక్గా చేస్తాం. సో ఫస్ట్ వన్ యూట్రస్ గర్భసంచిలోనే ఉందా లేదా. నెక్స్ట్ వచ్చేసి సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఈజీగా ట్రాక్ చేసుకుంటారు, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఉంది, ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ ఉన్నారు వాళ్ళు అన్నది వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ లేడీస్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే 3 months లేదా 4 monthsకి ఒకసారి వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి అనమాట, వాళ్ళు దే కాంట్ కీప్ ట్రాక్, ఎప్పుడు ప్రెగ్నెంట్ అయి ఉంటారు అన్నది వాళ్ళకి తెలియదు. సో ఆ డేటింగ్ కోసం హెల్ప్ అవుతుంది, అందుకే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ని మనం డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం. దిస్ ఇస్ ద సెకండ్ హెడ్. థర్డ్ వచ్చేసి వయబిలిటీ చూసుకుంటాం. అంటే ఓకే ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ సో పర్టిక్యులర్ 6-7 weeks మధ్యలో ఆల్రెడీ తనకు ఫీటల్ పోల్ అంటే బేబీ కనపడాలి అండ్ ఆల్సో హార్ట్ బీట్ అన్నది మొదలవ్వాలన్నమాట. సో ఇది చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బైలేటరల్ ఎడ్నెక్స్ అంటారు. అంటే పక్కన ఉన్న ట్యూబ్స్, ఓవరీస్, సో వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా గర్భసంచి గోడల్లో ఏమన్నా పెద్ద గడ్డల్ ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా. బికాజ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లేడీస్ ఎటువంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఈజీగా కన్సీవ్ అయిన వాళ్ళలో అసలు స్కానే జరిగి ఉండదు అనమాట అంతవరకు. సో ఆ ఫస్ట్ స్కాన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు ఎర్లీగా తెలుసుకొని మనం ట్యాకిల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అనదర్ వన్. హార్ట్ బీట్ అని మెన్షన్ చేశాను. హార్ట్ బీట్ వయబిలిటీ ఆఫ్ ద బేబీ చూసినప్పుడు స్కాన్లో ఈ హార్ట్ బీట్ రేట్ అన్నది కూడా మనము చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి స్లో హార్ట్ బీట్ కనపడుతుంది, అంటే less than 110 beats per minute. ఇలా ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అన్నది కొంచెం హయ్యర్ ఉంటుంది, ఆల్మోస్ట్ 30 times హయ్యర్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ ఉండొచ్చు. ఇంకొంతమంది లేడీస్ స్లైట్గా బ్లీడింగ్ అయింది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ బ్లీడింగ్ పర్ వెజైనం అయిన లేడీస్లో ఏమవుతుందంటే రిస్క్ అబౌట్ 70% ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ బ్లీడింగ్తో పాటు స్లో హార్ట్ బీట్ కూడా ఉంది అంటే మాత్రం దెర్ ఈస్ అ వెరీ హై రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అండి. ఓన్లీ బ్లీడింగ్ జరిగి హార్ట్ బీట్ స్ట్రాంగ్గా వెళ్తుంది బేబీ అంటే మాత్రము పెద్దగా వరి కానక్కర్లేదు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో దే గో ఆన్ టు హ్యావ్ అ వయబుల్ బేబీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ ద డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, అంటే బేబీకి మెడ వెనకాల స్లైట్ అమౌంట్ ఆఫ్ గ్యాప్ ఉంటుందన్నమాట, టిష్యూ. ఈ రీజియన్ని మెజర్ చేసుకుంటారు. మెజర్ చేసుకొని ఎప్పుడు కూడా ఇది బిట్వీన్ 1 to 3 millimeters రేంజ్లో ఉండాలి. మోర్ దెన్ 3 millimeters ఉంది అంటే మేబీ ఏదన్నా అసోసియేటెడ్ అబ్నార్మాలిటీ బేబీలో ఉండొచ్చు, అంటే ఫార్మేషన్లో జన్యుపరంగా కావచ్చు, బ్రెయిన్ ఫార్మేషన్లో కావచ్చు, ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. ఈ ఎన్టీ స్కాన్లోనే మనం ఇంకోటి ఎంటిటీ చూస్తాం, దాన్ని నేజల్ బోన్ అంటాం. అంటే బేబీకి రూట్ ఆఫ్ ద నోస్ దగ్గర బోన్ అన్నది ఫామ్ అవుతుంది అనమాట, అది తెల్లగా స్కాన్లో కనపడుతుంది. సో ఎన్టీ ఎప్పుడు కూడా ఈ 3 millimeters కంటే తక్కువ ఉండి నేజల్ బోన్ విజిబుల్ ఉంది అంటే ఎన్టీ స్కాన్ ఇస్ నార్మల్. ఈ సింగిల్ ఎన్టీ స్కాన్తో మనం ఆల్మోస్ట్ 90% దాకా అబ్నార్మాలిటీస్ లేవు అన్న విషయం మనం చూసుకోవచ్చు బేబీలో. ఇంకొంచెం యాక్యురసీ ఇంక్రీజ్ చేయాలి అంటే కంబైన్ దిస్ విత్ అ డబుల్ మార్కర్ టెస్ట్. డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్లో 2 ఎంటిటీస్ చూస్తాం, ఒకటి బీటా హెచ్సిజీ అండ్ అనదర్ వన్ ఇస్ పాపిఏ. సో ఈ 2 వాల్యూస్ చూసుకొని ఇంటర్ప్రిటేషన్ ఇస్తారనమాట, అంటే బేబీలో ఈ జన్యుపరంగా వచ్చే ప్రాబ్లమ్స్, డౌన్ సిండ్రోమ్ లాంటివి. సో ఇవన్నీ కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండే రిస్క్ ఎంత ఉండొచ్చు, లో రిస్క్ ఉందా, ఇంటర్మీడియట్ రిస్క్ ఉందా, హై రిస్క్ ఉందా అన్నది చూసుకుంటారు. సో ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ 2 కూడా మనము క్లబ్ చేసుకొని వీ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ ద రిజల్ట్స్. ఇంటర్ప్రెట్ చేసినప్పుడు రిజల్ట్స్ ఏమవుతుంది అంటే ఇఫ్ ద రిస్క్ ఈస్ గోయింగ్ టు బి కమింగ్ యాజ్ ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ హై రిస్క్ అనుకోండి, ఇటువంటి కేసెస్లో మనము ఫర్దర్గా వెళ్ళి టెస్ట్ చేయించాలి, బేబీలో నిజంగానే ప్రాబ్లం ఉందా 100% తెలుసుకోవడానికి. దోస్ ఇంక్లూడ్ ఆమ్నియోసెంటసిస్ లేదా నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్ అనమాట. నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్ అంటే సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ. బేసిక్గా మదర్స్ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు, బేబీస్ కొన్ని సెల్స్ అన్నవి
మాయ ద్వారా మదర్ బ్లడ్లోకి ఎంటర్ అయి ఉంటాయి. సో ఆ మదర్స్ బ్లడ్లో దొరికిన ఆ సెల్స్ని టెస్ట్ చేసుకుంటారు, జన్యుపరంగా నార్మల్ ఉందా లేదా అన్నది. లేదా డైరెక్ట్గా ఆమ్నియోసెంటసిస్, నీడిల్ వేసి ఒమ్ము నీరు తీసి ఆ నీరులో సెల్స్ని టెస్ట్ చేసుకుంటారు. దీన్ని ఆమ్నియోసెంటసిస్ అంటారు. నౌ ఆఫ్టర్ ఎన్టీ స్కాన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఇస్ టిఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్. ఇది 18 to 20 వీక్స్ మధ్యలో జరుగుతుంది. బేబీ అప్పటికల్లా ఏమవుతుందంటే బాగా బేబీ ఫామ్ అయి ఉంటుంది, బ్రెయిన్ ఫార్మేషన్ అయి ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఫామ్ అయి ఉంటుంది, హార్ట్ ఫామ్ అయి ఉంటుంది, కిడ్నీస్, లివర్ అన్నీ కూడా ఫార్మేషన్ అయి ఉంటాయి, పూర్తి అయి ఉంటాయి. కాబట్టి ఈ ఎటువంటి ప్రతి సిస్టంలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అన్నది చూసుకుంటారు. దిస్ ఇస్ టిఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఇస్ గ్రోత్ స్కాన్. గ్రోత్ స్కాన్ వచ్చేసి ఆల్మోస్ట్ 28 to 30 వీక్స్ దగ్గర చేస్తారు. అంటే ఆ ఇంటర్మీడియట్లో గ్రోత్ ఎలా ఉంది, కొంతమందిలో మాయలో సరిగ్గా బేబీ మదర్ టు బేబీ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల బేబీ బాగా చిన్నగా ఆగిపోవడం, గ్రోత్ సరిగ్గా జరగకపోవడం, ఇవన్నీ కూడా ఆ టైంలో మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని గ్రోత్ స్కాన్ అంటారు. అదే టైం డాప్లర్ అనేది కూడా చూస్తాము. డాప్లర్ అంటే మాయలో వచ్చే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, సఫిషియెంట్గానే జరుగుతుందా లేదా, లేదా మదర్లో బీపీ ఉన్న లేదా ఆల్రెడీ తను రిస్క్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్ లేదా క్రానిక్ హైపర్ టెన్షన్ కేస్ అయి ఉంటే మాత్రము ప్రీ ఎక్లాంప్సియా అంటారు. అంటే ప్రెగ్నెన్సీలో హై బీపీ ఉండడం, వీళ్ళలో ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగదు మదర్కి బేబీకి. సో వాళ్ళకు తక్కువ వెయిట్తో బేబీ పుట్టడం లేదా టైం కంటే ముందే డెలివరీ అయిపోవడం ఇవి జరుగుతాయి. సో డాప్లర్ స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ అ గ్రోత్ స్కాన్. నౌ లాస్ట్ వచ్చేసి టర్మ్ స్కాన్ అని ఉంటుంది. టర్మ్ స్కాన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ప్రతి డాక్టర్ ఏం చేసుకోరండి, బట్ చాలామంది దే డూ ప్రిఫర్ టు డూ ఇట్. టర్మ్ స్కాన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా డెలివరీ ప్లాన్ అవుతుంది, దగ్గరలో పడ్డారు అన్నప్పుడు స్కాన్ చేయిస్తారు. అది ఎందుకు అంటే ఫైనల్గా ఒక ఎస్టిమేట్ కోసం వెయిట్ ఆఫ్ ద బేబీ ఎలా ఉంది, ప్రెజెంటేషన్ ఎలా ఉంది, అంటే తల కిందికే ఉందా, నార్మల్ డెలివరీకి తీసుకెళ్ళచ్చా, నీరు ఏఎఫ్ఐ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటారు, అంటే బేబీ చుట్టూ ఉన్న నీరు సఫిషియెంట్గా ఉందా లేదా కుషన్ ప్రొవైడ్ చేయడానికి, ఇవన్నీ చూసుకోవడానికి టర్మ్ స్కాన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ వన్ డేటింగ్ స్కాన్, ఎన్టీ స్కాన్, టిఫా ఆర్ అనామలీ స్కాన్ అండ్ గ్రోత్ స్కాన్. సో ఈ 4 మాత్రం మ్యాండేటరీగా లేడీకి జరగాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈవెన్ బుక్డ్ కేస్ అంటే గవర్నమెంట్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఈ స్కాన్స్ అనేవి డెఫినెట్గా మ్యాండేటరీగా జరుగుతాయి. థ్యాంక్ యూ.